This video is brought to you by AKSIAS. Hello students, welcome to the current affairs classes. So ఈ క్లాసెస్లో మనం కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ కాంటెంపరీ ఇష్యూస్ పైన మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే లైక్ లాస్ట్ 1 వీక్లో నేషనల్ వైజ్ అండ్ ఇంటర్నేషనల్ వైజ్ మెయిన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ టేకప్ చేసుకొని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా దాంతోపాటు రాజ్యాంగ పరంగా కానీ మనకి ఇంపార్టెంట్ క్లాసెస్ ఏమున్నాయి అనేది మనం డిస్కస్ చేస్తాం. ఇందులో ఇరాన్ యుఎస్ఏ డెడ్లాక్ ఓవర్ న్యూక్లియర్ క్యాపబిలిటీ, న్యూక్లియర్ ఒప్పందం గురించి, దీన్ని మనం తెలుగులో అణు ఒప్పందం అని కూడా అనొచ్చు. ఈ యొక్క అణు ఒప్పందం విషయంలో ఏ రెండు దేశాలకు మధ్యలో ఇప్పుడు ఎక్కువగా వివాదం ఉందంటే కనుక ఈ యొక్క యుఎస్ఏ దాంతోపాటు ఇరాన్, ఈ రెండు దేశాల మధ్యలో ఒక రకమైనటువంటి వివాదం ఉంది. అసలు ఏంటి, దాంతోపాటు ఇరాన్ అణు ఒప్పందం అంటే ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఇందులో చూద్దాము. మరి ఈ యొక్క ఇరాన్ అణు ఒప్పందంలో ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఇంగ్లీష్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకసారి ఇది మీకు తెలుగులో చెప్పాను కాబట్టి నెక్స్ట్ నేను మీకు ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేస్తాను, మీరు ఈజీగా ఫాలో అవ్వండి. ఇరాన్ న్యూక్లియర్ డీల్. మరి ఈ యొక్క ఇరాన్ న్యూక్లియర్ డీల్లో ఏ దేశాలు పాల్గొన్నాయి, అసలు ఈ యొక్క ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి ఇప్పుడు మనం ఎందుకు చర్చించుకుంటున్నాం అనేవన్నీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ ఈ ఇష్యూలో భాగంగా ఫస్ట్ మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే 2015లో ఏ డీల్ అయితే కనుక ఏదైతే కనుక ఇరాన్ న్యూక్లియర్ డీల్, ఇరాన్ అణు ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందాన్ని తిరిగి పునఃపరిశీలించాలి అని చెప్పేసి ఒక మీటింగ్ జరుగుతుందన్నమాట. ఆ డీల్ని తిరిగి పునఃపరిశీలించాలి అనే మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ జరుగుతున్నటువంటి ప్రదేశం ఏంటి? వియన్నా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వియన్నా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రియా. ఆస్ట్రియా యొక్క క్యాపిటల్ వియన్నా అనేది. సో వియన్నాలో ఈ మీటింగ్ జరుగుతుంది. సో అసలు ఈ యొక్క ఇరాన్ న్యూక్లియర్ డీల్ పేరేంది? ఈ పేరేందంటే దీన్ని మనం జేసీపీఓఏ అంటాం. మనకి ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు మీకు క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఈ జేసీపీఓఏ అని కూడా మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. జేసీపీఓఏ అంటే జాయింట్ కాంప్రెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. జాయింట్ కాంప్రెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇది అణు ఒప్పందం పేరు. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఈ యొక్క అణు ఒప్పందం పేరేంది, ఈ అణు ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? 2015. ఇందులో మరి ఈ అణు ఒప్పందం గురించి దీన్ని పునఃపరిశీలించాలని ఎక్కడ మీటింగ్ జరుగుతుంది, దాంతోపాటు ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది మరి ఈ అణు ఒప్పందంలో పాల్గొన్న దేశాలు ఏంటి, ఈ అణు ఒప్పందం ఎవరెవరికి మధ్యలో, ఈ అణు ఒప్పందం ఎవరెవరికి మధ్యలో అంటే బేసికల్లీ ఈ యొక్క ఇరాన్కి దాంతోపాటు P5 కంట్రీస్ ప్లస్ జర్మనీ ప్లస్ యూరోపియన్ యూనియన్. ఇక్కడ మీకు P5 కంట్రీస్ అంటే పర్మనెంట్ 5 కంట్రీస్, అంటే ఏ దేశాలైతే కనుక ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో, ఏ దేశాలకైతే కనుక ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉందో ఆ దేశాలని మనం పర్మనెంట్ 5 అంటారు అనమాట. మరి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో, సో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ ఉన్నటువంటి 5 పర్మనెంట్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి మనకి? సో చైనా, దెన్ రష్యా, యూకే, ఫ్రాన్స్ అండ్ యుఎస్ఏ. ఓకే, సో ఈ దేశాలకి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉంది. ఈ దేశాలు ప్లస్ జర్మనీ ప్లస్ యూరోపియన్ యూనియన్. ఓకే, వీళ్ళందరికీ ఇరాన్కి మధ్య జరిగినటువంటి ఒప్పందమే ఇరాన్ అణు ఒప్పందం. మరి ఇరాన్ అణు ఒప్పందం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇరాన్ అణు ఒప్పందం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనేది. మరి ఈ చర్చలలో యుఎస్ఏ ఎందుకు లేదు? వై యుఎస్ఏ ఈజ్ నాట్ ప్రజెంట్? ఈ చర్చల్లో యుఎస్ఏ లేకపోవడానికి ఒక రీజన్ ఉంది స్టూడెంట్స్. ఆ రీజన్ ఏంటంటే బేసికల్లీ 2015లో ఈ యొక్క అణు ఒప్పందం జరిగిన తర్వాత ఎప్పుడైతే కనుక అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం ఏంటంటే ఆ ప్రభుత్వం, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వము ఈ యొక్క ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి వైదొలిగింది. ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుండి వైదొలిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు వైదొలిగింది అనే రీజన్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. వైదొలిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అమెరికాలో ప్రభుత్వం మారింది కదా, అమెరికా కొత్త అధ్యక్షుడు వచ్చారు, జో బిడెన్.
మరి మారినటువంటి అమెరికా ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ తిరిగి ఇరాన్తో అణు ఒప్పందం గురించి చర్చలు ప్రారంభించిందనమాట. ఈ చర్చలు ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఇరాన్కి మరియు అమెరికాకు మధ్యలో పరస్పర మాటల యుద్ధం అనేది నడుస్తుంది. ఈ సమయంలో ఇరాన్ వాళ్ళు ఏమన్నారంటే మేము అమెరికాతోని ప్రత్యక్షంగా చర్చలు జరపడానికి మేము సంసిద్ధంగా లేము అని ఇరాన్ వాళ్ళు అన్నారు. అప్పుడు అమెరికా ఏం చేసిందంటే సరే వియన్నాలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి మేము హాజరుగాము, మేము అటెండ్ అవ్వము, మా ప్లేస్లో ఈ యొక్క యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో ఆ యూరోపియన్ యూనియనే మా యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయో యూరోపియన్ యూనియనే ఈ యొక్క మా మధ్యలో ఒక సమన్వయం చేసుకుంటాం మేము యూరోపియన్ యూనియన్తో అని చెప్పారు. అందువల్ల ఇప్పుడు అమెరికా అనేది ఈ యొక్క ఇరాన్ న్యూక్లియర్ డీల్ పైన జరిగేటటువంటి ఈ యొక్క పునఃపరిశీలన సదస్సు ఎక్కడైతే వియన్నాలో జరుగుతుందో ఇందులో అమెరికా అనేది పాల్గొనడం లేదు. ఇప్పుడు మీకు రీజన్ ఐడియా ఉందనుకుంటా అమెరికా ఎందుకు పాల్గొవట్లేదు అనేది. ఓకే, చూద్దాం మరి దీనికి సంబంధించినటువంటి మిగతా ముఖ్యమైనటువంటి విషయాలు చెక్ చేస్తే కనుక అసలు ఈ యొక్క ఇరాన్ న్యూక్లియర్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే ఇరాన్ తన యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కేవలం ఈ యొక్క పీస్ పర్పస్ కోసమే వాడుకోవాలి. ఇది ఫస్ట్. అంటే ఇరాన్ ఏదైతే కనుక ఈ యొక్క అణు రియాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఇరాన్లో, దాంతోపాటు ఇరాన్ ఏదైతే కనుక యురేనియంని తయారు చేసుకుంటుందో అది కేవలం ఈ యొక్క శాంతియుతమైనటువంటి అవసరాల కోసమే వాడాలి అని చెప్తున్నారు అన్నమాట. ఫస్ట్ థింగ్, ఇరాన్ షుడ్ యూజ్ ద న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఫర్ పీస్ఫుల్ పర్పస్. అంటే మరి అసలు ఇరాన్ తన యొక్క అణు పదార్థాలను అంటే న్యూక్లియర్ మెటీరియల్ని ఓకే పీస్ఫుల్గా కాకుండా దేని గురించి వాడుతుందని ఈ దేశాల యొక్క ప్రధానమైనటువంటి ఆబ్జెక్షన్ ఏంటంటే ఇరాన్ ఈ యొక్క అణు పదార్థాలను ఈ యొక్క అటామిక్ బాంబ్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి వాడుతుంది అని ఈ దేశాల యొక్క ప్రధానమైనటువంటి ఆబ్జెక్షన్ అనమాట. సో ఈ యొక్క ఇరాన్ ఒప్పందంలో ఫస్ట్ అగ్రిమెంట్ ఏంటంటే ఇరాన్ అలా తన యొక్క న్యూక్లియర్ పదార్థాలను కేవలం శాంతియుతమైనటువంటి అవసరాల కోసమే ఉపయోగించాలి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. సెకండ్, దాంతోపాటు ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క యురేనియం నిల్వలు ఏదైతే ఉందో దాన్ని 98% తగ్గించుకోవాలి. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే ఏందో తెలియాలి స్టూడెంట్స్. యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి అసలు? బేసికలీ మనకి సహజ సిద్ధంగా యురేనియం అనేది 238 రూపంలో లభిస్తుంది. మనకి సహజ సిద్ధంగా యురేనియం 238 రూపంలో లభిస్తుంది. ఈ యురేనియం 238 రూపంలో లభిస్తుంది. దీన్ని మనం శుద్ధి చేసిన కొద్దీ, శుద్ధీకరణ అంటే మనం ఇంగ్లీష్లో దీన్ని మనం ఎన్రిచ్మెంట్ అంటారు అన్నమాట. దీన్ని మనం శుద్ధి చేసిన కొద్దీ ఈ యొక్క 238 అనేది తగ్గుతుంది, 235 అనేది పెరుగుతుంది అనమాట. సో యురేనియంకు ఉన్నటువంటి ఈ యొక్క యురేనియం 238% తగ్గుతుంది, యురేనియం 235% పెరుగుతుంది. కాబట్టి ఇందులో కొన్ని స్టేజెస్ ఉంటాయి స్టూడెంట్స్. ఈ స్టేజెస్ ఏంటంటే మొదటి దశలో యురేనియం 235 ఒక 5% వరకు ఉందనుకోండి, అప్పుడు ఈ యొక్క విద్యుత్ శక్తి దానికోసం వాడుకోవచ్చు. యురేనియం 235% ఒక 20% దాకా ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఈ యొక్క అణు రియాక్టర్లో కానీ లేదా ఈ యొక్క అణుశక్తితో నడిచేటటువంటి జలాంతర్గాములు, వీటిని మనం ఇంగ్లీష్లో న్యూక్లియర్ సబ్మెరైన్స్ అంటారు, న్యూక్లియర్ సబ్మెరైన్స్లో వాడుకోవచ్చు. అసలు ఈ యొక్క యురేనియం 235 అనేది ఈ యొక్క యురేనియం 235 90%కి తీసుకెళ్ళామనుకోండి మనం మొత్తం యురేనియంలో, అప్పుడు ఆ యురేనియాన్ని మనం దేనికోసం తయారు చేస్తున్నాం అన్నట్టు ఈ యొక్క న్యూక్లియర్ బాంబును తయారు చేయడానికి వినియోగిస్తున్నామని మీనింగ్. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి యురేనియం 235 యొక్క శాతమే ఆల్మోస్ట్ ఆల్ 90% ఉంది. కాబట్టి ఈ యొక్క ఇరాన్ అగ్రిమెంట్ ప్రకారం, ఇరాన్ న్యూక్లియర్ అగ్రిమెంట్స్ ప్రకారం ఏమంటున్నారు? ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క యురేనియం 235 నిల్వలని తగ్గించుకోవాలి అని చెప్తుందన్నమాట. సో మీకు ఇప్పుడు దీని గురించి అర్థమై ఉండాలి. ఇది సెకండ్, ఇరాన్ షుడ్ రెడ్యూస్ ద యురేనియం లెవెల్స్. థర్డ్ వన్, ఇన్స్పెక్షన్ బై ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. మరి మూడోది ఏంటి? అగ్రిమెంట్లో భాగంగా మూడోది ఏంటంటే, సరే ఇప్పుడు ఈ దేశాలకి ఇరాన్కి మధ్యలో అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి 235
నిల్వలని తగ్గించుకుంటుంది అనుకుందాం కాసేపు. మరి ఇరాన్ ఒప్పందం ప్రకారం నడుచుకుంటుందా లేదా? ఎవరు వెళ్ళి చెక్ చేయాలి? ఎవరు వెళ్ళి చెక్ చేయాలంటే కనుక ఈ యొక్క ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఈ IAEA వీళ్ళు వెళ్ళి చెక్ చేస్తారన్నమాట. ఇరాన్లో అసలు వీళ్ళ యురేనియం నిల్వలు తగ్గినాయా లేదా, వీళ్ళ యొక్క యురేనియం స్టాక్ పైల్ తగ్గిందా లేదా అని IAEA వాళ్ళు చెక్ చేస్తుంటారు. ఈ IAEA ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ ఏంటంటే వియన్నా. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సమావేశాలు వియన్నాలో జరుగుతున్నాయి. అర్థమై ఉండాలి స్టూడెంట్స్ మీకు. సరే, మరి ఇరాన్ అణు ఒప్పందం ప్రకారం ఏంటంటే ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క నిల్వలని తగ్గించనని రోజులు ఇరాన్ పైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అంటే ఎస్, ఇరాన్ పైన ఆర్థికపరమైనటువంటి ఆంక్షలను విధించారు. ఇంగ్లీష్లో దీన్ని మనం ఎకనామిక్ శాంక్షన్స్ అంటారు అనమాట. ఇరాన్ పైన ఆర్థిక ఆంక్షల్ని విధించడం జరిగింది. అంటే ఆర్థిక ఆంక్షలు అంటే మీనింగ్ ఏంది మీకు అర్థమై ఉండాలి. బేసికలీ ఇరాన్ యొక్క ఎగుమతులు దిగుమతుల పైన ఆంక్షలు పెడతారన్నమాట. అంటే ఇరాన్ నుంచి వచ్చేటటువంటి వస్తువులను ఏ దేశం కూడా దిగుమతి చేసుకోవద్దు, అలానే ఏ దేశం కూడా ఇరాన్కి ఎగుమతి చేయదనమాట. దానివల్ల ఏమవుతుంది, ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ తీవ్రమైనటువంటి ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. ఇవి మనకు ఇరాన్ న్యూక్లియర్ డీల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కండిషన్స్ మీకు అర్థమై ఉండాలి. మరి ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకటి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మరి ఇరాన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అణు రియాక్టర్స్ ఏమేమి ఉన్నాయి. ఓకే, ఇరాన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అణు రియాక్టర్ ఫస్ట్ వన్ నటాన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్ అణు రియాక్టర్ ఇరాన్లో ఉన్నది ఫోర్డో. ఇవి ఇరాన్లో ఉన్నటువంటి అణు రియాక్టర్స్. ఓకే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది అసలు అణు ఒప్పందాన్ని ఎందుకు పునఃపరిశీలించాలనుకుంటున్నారు, ఈ అణు ఒప్పందంలో పాల్గొన్నటువంటి దేశాలేంటి, దాంతోపాటు ఈ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది, దాంతోపాటు ఇందులో అమెరికా ఎందుకు పాల్గొనడం లేదు అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దెన్ మనం డిస్కస్ చేసింది ఈ యొక్క న్యూక్లియర్ ఒప్పందంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అని మనం డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క ఇరాన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అణు రియాక్టర్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్, యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే ఏంది, యురేనియం యొక్క శుద్ధీకరణ అంటే ఏంది నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. యురేనియం శుద్ధి చేస్తున్న కొద్దీ ఆ యురేనియం అనేది ఈ యొక్క న్యూక్లియర్ ప్లాంట్స్కి అవసరం ఉండేటటువంటి యురేనియం కాస్త ఎలాంటి గ్రేడ్గా మారుతుంది, ఈ యొక్క అణుబాంబులు తయారు చేసేటటువంటి క్వాలిటీగా మారుతుంది. దీన్ని మనం యురేనియం ఎన్రిచ్మెంట్, యురేనియం శుద్ధీకరణ అని అంటారన్నమాట. ఓకే, ఈ డీల్ నుంచి మరి అమెరికా ఎందుకు తప్పుకుందంటే అమెరికా ఫస్ట్ డీల్ నుంచి తప్పుకున్నటువంటి సంవత్సరం మే 2018. అమెరికా చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఇందులో ఈ డీల్ ఇరాన్ సిగ్నేచర్స్ చేసినా కూడా ఇరాన్ తన యొక్క న్యూక్లియర్ స్టాక్ పైల్ అంటే తన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క యురేనియం నిల్వల్ని తగ్గించుకోవట్లేదు. కాబట్టి ఇది ఇరాన్ పైన సరైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని అమెరికా యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది పాయింట్ నెంబర్ 1. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే యుఎస్ఏ యొక్క మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో, యుఎస్ఏ యొక్క మిత్ర దేశాలు, ఇరాన్ దగ్గరగా ఉన్నటువంటి యుఎస్ఏ మిత్ర దేశాలు ఏమేమి ఉన్నాయి, ఒకటి సౌదీ అరేబియా, సెకండ్ ఇజ్రాయిల్. ఈ 2 దేశాలు కూడా ఇరాన్కి దగ్గరగా ఉన్నటువంటి అమెరికా మిత్ర దేశాలు. వీళ్ళ యొక్క అంచనా ఏంటంటే ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ డీల్ సక్సెస్ఫుల్ అయ్యి విజయవంతం అయిందంటే కనుక ఇరాన్ పైన ఉన్నటువంటి ఆంక్షలు తొలగితే గనక, ఇరాన్ పైన ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు తొలగితే గనక అప్పుడేమవుతుంది ఇరాన్ అనేది ఆర్థికంగా చాలా శక్తివంతంగా అయ్యే అవకాశం ఉంది. మరి అలా ఆర్థికంగా శక్తివంతంగా అవ్వడం అనేది సౌదీ అరేబియాకి కానీ ఇజ్రాయెల్కి కానీ ఇది అనుకూలమైనటువంటి అంశమా? కాదు. కాబట్టి ఈ దేశాలు ఆలోచించేది ఏంటంటే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా మెరుగు అవ్వకూడదు. కాబట్టి ఆ దేశాల యొక్క ఒత్తిడి వల్ల డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వము
ఈ యొక్క ఇరాన్ అణు ఒప్పందం నుంచి వెనుదిరిగారన్నమాట. దానివల్ల ఏమవుతుంది, ఇరాన్ పైన అలానే ఆర్థికపరమైన ఆంక్షలు ఉంటాయి. దానివల్ల ఇరాన్ అనేది ఆర్థికంగా వృద్ధి అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరి ఫైనల్గా మనకి ఈ యొక్క కంక్లూజన్ ఏంటంటే, ఈ యొక్క వియన్నా సదస్సు అనేది, ఇప్పుడు జరిగేటటువంటి వియన్నా సదస్సు అనేది అమెరికాకు మరియు ఇరాన్కు మధ్యలో ఒక సయోధ్య కుదిర్చి ఈ యొక్క ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ మెటీరియల్ని తగ్గిస్తూ ఇరాన్ పైన ఆర్థిక ఆంక్షల్ని ఎత్తివేయగలదు అని మనం ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా మనకి ఇరాన్ న్యూక్లియర్ డీల్కి సంబంధించినటువంటి ఇష్యూ. This video is brought to you by AKSIAS.